నమస్తే, అవనికి స్వాగతం. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కష్ట సుఖాలు సహజం, కానీ కష్టాల కడలిని ఈది అందరికీ ఆదర్శప్రాయమైన జీవితం గడిపేవారు చాలా కొద్ది మందే ఉంటారు. ఇతరులకు నిత్యం ఒక చైతన్య స్ఫూర్తిని నింపే వాళ్ళందరూ కూడా ఆణిముత్యాల్లాంటివారు. కష్టపడినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. ఆ విలువ తెలిసిన వ్యక్తే జ్యోతిరెడ్డి. సాధారణ వ్యవసాయ కూలి నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఎదిగిన ఒక అసాధారణ మహిళే ఇవాల్టి మన విజేత గెస్ట్. హాయ్ అండి, జ్యోతిరెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. నమస్తే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాట్స్, బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు వచ్చింది మీకు 2015లో. అవార్డు వచ్చినప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్, దట్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఎందుకంటే ఎన్ఆర్ఐలో చాలామంది ఎంతో కాలం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అమెరికాలో. అది నాకే రావటం అనేది అసాధారణమైన విషయం. ఐ వాజ్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అసలు మీ బాల్యం ఎలా గడిచింది? మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉండేవి? మీ చిన్నప్పుడు ఎలా ఉండేది మీ అట్మాస్ఫియర్ అంతా కూడా? పెయిన్ఫుల్. బాల్యం అంటే చిన్నప్పుడు నేను 4వ తరగతి వరకు అమ్మ నాన్నతో ఊర్లో ఉన్నాను. మాది వరంగల్ జిల్లాలో మారుమూల చిన్న పల్లె ప్రాంతం నరసింహులగూడెం. అక్కడ అమ్మ సరస్వతి, నాన్న వెంకటేశ్వర రెడ్డి గారు. మేము 5గురం పిల్లలం అమ్మ నాన్నకు. చాలా పేద కుటుంబం అంటే పేద కుటుంబం. 1 ఎకరం భూమి, వ్యవసాయదారుడు నాన్నకేమో బాగా చదివించాలి పిల్లల్ని, మరి ఉన్నత చదువులకు పంపించాలనే కోరిక. దానివల్ల నాన్నగారు ఒకటి ఏం చేశారంటే, మదర్ లేదు అని చెప్పి అనాథ హోమ్లో ఒక దాంట్లో చెప్పి, అంటే అడ్మిషన్ సంపాదించడానికి గాను హీ లైడ్ యాజ్ అ మదర్లెస్ చైల్డ్. నన్ను మా చెల్లెల్ని ఇద్దరిని హన్మకొండలో బాలసదనం అని గవర్నమెంట్ సెమీ ఆర్ఫన్స్ హోమ్లో వేశారు. పరిస్థితులను బట్టి ఫైనాన్షియల్గా మరి కడుపు నిండా భోజనం పెట్టి చదువులు చెప్పించాలి అని అంటే సహకరించాలి కదా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. దానివల్ల తను అక్కడ జాయిన్ చేశారు. ఓకే. అయితే అందరూ అక్కడ మేము 60 మంది పిల్లలు ఉండేది. అది గర్ల్స్ హాస్టల్. అందులో 60 మందిలో మిగతా వాళ్ళు దాదాపు రియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళే వస్తారు అక్కడ. నాకు రియల్గా మదర్ ఉన్నారు కానీ లేరని నటించాలి. అక్కడ ఉన్నారు అని చెప్తే తీసేస్తారు. మా నాన్న ఫస్ట్ చెప్పిన మాటే అది, నువ్వు అమ్మ ఉన్నది అని చెప్తే పంపించేస్తారు, చెప్పొద్దు అని. పరిస్థితులు ఆర్థికంగా అంటే పేదరికం చాలా భయంకరమైంది. దాన్ని జయించడం అనేది సాధారణ విషయం ఏమి కాదు. బాల్యం అనేది ఇప్పుడున్న పిల్లలకైతే చాలా జోవియల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం బాల్యమే చాలా బాగుంటుంది, స్కూల్ లైఫే చాలా బాగుంటుంది అని. కానీ మీ బాల్యంకి వచ్చేసరికి చాలా అవస్థలు పడ్డారు, చాలా కష్టాలు అనుభవించారు. ఆ ఏజ్లోనే అని అంటే దాన్ని తట్టుకోవడానికి కూడా ఒక గట్టిగా ఉండాలి మనసు అనేది. ఇదంతా కూడా మీరు ఎలా నేర్చుకున్నారు? మీ చుట్టూ ఉన్న పరిస్థితులే మీకు నేర్పించాయా? ఆ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా అమ్మ నాన్న లేక, ఇద్దరు లేని వాళ్ళు, అమ్మ లేని వాళ్ళు, నాన్న లేని వాళ్ళు, చాలా బాధలతో ఇబ్బందులతో ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ నేను వన్ ఆఫ్ దెమ్. కానీ సో నాకు వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు అర్థమయ్యేది. ఒక 60 మంది పిల్లలు ఉంటే మాకు ఒకటే 2 బాత్రూమ్స్ ఉండేటివి. పొద్దున లేసినప్పటి నుంచి స్టార్ట్ మాకు ప్రాబ్లమ్స్. ఒక్కొక్కసారి ఇప్పటికీ నాకు గుర్తు, ఆ గోధుమ రవ్వ ఉప్మా పెడితే ఆ పురుగులో తెలవకపోయేది, రవ్వనో తెలియకపోయేది. అలా తినేవాళ్ళం. భయంకరమైన పరిస్థితులు అవి ఫేస్ చేసి అది స్ట్రాంగ్ న్యాచురల్గా అవ్వటమే అయింది అనుకుంటాను. కానీ నాకు ఇప్పుడు రీసెంట్గా కలాం గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు నా లైఫ్కి చాలా కరెక్ట్ అని అనిపిస్తుంది. తను ఏం చెప్పారంటే 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యనే ఒక క్యారెక్టర్ అంతా బిల్డ్ అయిపోతుంది. ఆ టైంలో బిల్డ్ అయిన క్యారెక్టర్ ఏదైతుందో తర్వాత లైఫ్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. దట్ ఈస్ ట్రూ. నాకు ఆ 11 నుంచి 16 సంవత్సరాల మధ్య నేను హాస్టల్లో ఉన్నాను. ఓకే. అప్పుడు పడిన కష్టాలు, అప్పుడున్న ఫీలింగ్స్ ఇప్పుడు నేను చేసే పనులలో నాకు కనిపిస్తాయి. 10th నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. హాస్టల్ నుంచి సహజంగా పాస్ అవ్వటమే చాలా కష్టం. నేనైతే మెరిట్ మార్కులతో పాస్ అయినా.
సో దాన్ని బట్టి మేబీ నేను అగ్రెసివ్ అనుకుంటాను. సో అలా అయిన తర్వాత చదువుకోవాలా బాగా ఇంకా అనేది నానేమో పెళ్లి చేస్తామనేసి డిసైడ్ చేశారు 10th అయిపోగానే, ఏజ్ ఆఫ్ 16. ఓకే, 16కే మ్యారేజ్ అయిపోయింది. తను వ్యవసాయదారుడు సమిరెడ్డి గారు అని షాయంపేట మండల్ మా దగ్గరే, ఓకే, మైలారం. అక్కడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు వ్యవసాయం చేశారు, స్టడీ ఆగిపోయింది. మీకు చాలా ఆశలు ఉండేవి, పెద్దగా అవ్వాలి, నాకంటూ ఒకటి ఉండాలి, చేయాలి, చదువుకోవాలి అని. కానీ అవన్నీ కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆగిపోయాయి. అప్పుడు ఎలా అనిపించింది? అసలు మీ లైఫ్లో టర్నింగ్ ఎప్పుడు వచ్చింది? ఇది యాక్చువల్గా చదువు ఆగిపోయింది, బాగా చదువుకోవాలి, ఇదంతా మర్చిపోతాం. ఇక పెళ్ళైన తర్వాత ఆ సంసారం అనే దాంట్లో పడిపోతాం. 86, 87లో పిల్లలు ఇద్దరు కూడా. ఆ పిల్లలకు సరిగ్గా ఫీడ్ చేయడానికే సరిపోయేది. రోజంతా పనిచేస్తే పొలంలో ఏముంటుంది, గంటకి అట 5 రూపాయలు. ఈ దీంతోనే సరిపెట్టాలి కుటుంబంలో. ఆడది బయటకు వెళ్ళాలంటే డెఫినెట్గా భర్తనో, అన్నో, తమ్ముడో, మామో ఎవరో ఒకరు వెంట ఉండాలి. డైరెక్ట్ బయటకు వెళ్ళటానికి కూడా అవకాశాలు లేవు. అప్పట్లో గ్రామాల నుంచి ఒక లేడీ ఒక్కతే కనుక బయటికి పోతే రకరకాల అభాండాలు వేసడానికి ప్రయత్నం చేస్తారు, అంటే చీప్గా మాట్లాడటం. ఈ వ్యవస్థ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి, చదువుకోవాలి, బాగుపడాలనే ఆలోచన ఎప్పుడో మర్చిపోయాను నేను పెళ్ళి తర్వాత. పెద్దగా కళలు అవన్నీ నాకు అంతగా అప్పుడు లేవు. సో లక్కీగా, కానీ సంఘర్షణ ఉండేది బాగా. ఇది కాదు జీవితం, నేను కోరుకున్నది ఇది కాదు, నేను అనుకున్నది లైఫే కాదు, ఇది ఎటో పోయి ఎటో వచ్చింది అనేది సంఘర్షణ. ఎప్పుడో ఒకసారి కొంచెం టైం ఏకాంతం దొరికితే ఆలోచించటం, పొలంలో కలిసేటప్పుడు అప్పుడు ఇప్పుడు. ఇప్పటికీ గుర్తు, మీకు కళలు అన్నారా అని అంటే 88లో పొలంలో కలుపు తీసేటప్పుడు పైనుంచి విమానం పోతుంటే చూసి లైఫ్లో ఒకసారి అన్న ఫ్లైట్ ఎక్కితే బాగుండు అని అనుకున్నప్పుడు, అది ఎలా సాధ్యం? నా ప్లేస్లో ఉన్నప్పుడు ఆ పొలంలో కలుపు తీసే స్త్రీకి ఎలా సాధ్యం కాదు కదా అని నా దగ్గర ఒక మొండితనం ఉండింది. వై నాట్? పేదోళ్ళు అయితే కళలు కనకూడదు, పేదోళ్ళు అయితే విమానం ఎక్కకూడదు, అలాంటి విమర్శ నా లోపల ఉండేది అన్నట్టు. మీకు మీరే చేసుకునేవాడు బాగా. ఈ సంఘర్షణ ఎప్పుడు ఉండేది. బాల్యము క్లిష్ట పరిస్థితులే, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలప్పుడు క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదగగలిగారు? ఇప్పటికీ గుర్తొస్తుంది. పెద్ద అమ్మాయిని బాయిలో పడేసి చచ్చిపోదామని అనుకో. ఆ పరిస్థితుల్లో బాగా ఇంట్లో ఇష్యూస్, గొడవలు అలాంటివి ఉన్నప్పుడు వయసు తక్కువ కదా, తట్టుకునే శక్తి ఉండేది కాదు. మళ్ళీ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అప్పుడు తక్కువ. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు గొడవలు చెప్తే వినేవాళ్ళు కాదు, ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకు చెప్తే అంటే బాగా ఇంట్లో డిసిప్లిన్ ఎక్కువ. అమ్మగారి నాన్నగారి గొడవలు, ఇష్యూస్ అలాంటి చెప్పేవాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు. నాకు చెప్పేంత ఫ్రీడమ్ కూడా లేదు. నేను అమ్మ దగ్గర లేను కదా, అంత చనువు కూడా లేదు నాన్నకు నాకు. సో ఏం చేయాలో అర్థం కాకపో, బాగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండేది. సో అలా చనిపోదామని ఒకసారి 2 సార్లు అనుకున్నాను. కానీ అప్పుడే బాగా సంఘర్షణ తర్వాత ఇది కాదు జీవితం, నేను నా పిల్లల కోసం ఏదైనా చేయాలి. 87, 88 ఆ ప్రాంతంలో. నా తర్వాత నేను ఐ బికమ్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ. ఎప్పుడైతే చనిపోవద్దు అని అనుకున్నానో తర్వాత 88లో, ఇయర్ ఆఫ్ 88లో నాకు అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ ఒక అవకాశం వచ్చింది. ఓకే, దట్ వాజ్ 120 రూపీస్. యాజ్ ఐ సెడ్ 120 రూపీస్లో మనకు స్వేచ్ఛ ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ మై ఓన్ ఎర్నింగ్ అమౌంట్ కదా. సో దట్ వాజ్ అ గుడ్ మనీ ఫర్ మీ. ఈ డే మొత్తం నాతో పనిచేసిన కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళను రాత్రిపూట తీసుకొచ్చి ఇంటి ముందు కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయాలి. ఓకే, మా ఇంట్లో ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే రాత్రిపూట తాగి ఉంటారు, వాళ్ళు రారు, మనం వెళ్ళి తీసుకురావాలి. సో నేను తీసుకొచ్చి వీళ్ళకు చెప్పేదాన్ని.
ఎవ్వరి సపోర్ట్ లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి మీకు ఎటువంటి తోడ్పాటు ఎవరు కల్పించారు? మీకు మీరే ఓన్ చేసుకున్నారా? ఎలా జరిగింది? 120 రూపీస్ జాబ్ ఏదైతే చేస్తున్నామో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం వెళ్ళి అక్కడ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసేటప్పుడు అది కూడా నేను చాలా బాగా చేశాను ఉద్యోగం. 120 రూపీస్ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా వాళ్ళందరి దగ్గర నుంచి నోట్స్ తీసుకొని అక్కడ కూలీలకు సిగ్నేచర్ వాల్యూ చెప్పడం, సంతకం పెడితే మీరు బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు మీ హస్బెండ్ చేతికి వెళ్ళకుండా డబ్బులు మీ చేతికి వస్తాయి. ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలియజేసి అది బెస్ట్ టీచర్గా నాకు అక్కడ ఎన్వైకేలో నెహ్రూ యువ కేంద్రాలో వాళ్ళు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఇంకొక జాబ్కి అవకాశం ఇచ్చారు. దట్ వాజ్ ఓన్లీ 1 year ప్రాజెక్ట్. అండ్ దెన్ లేటర్ ఐ గాట్ అనదర్ ఆపర్చునిటీ యాజ్ అ నేషనల్ సర్వీస్ వాలంటీర్. సో నేషనల్ సర్వీస్ వాలంటీర్ వచ్చేసి మళ్ళీ 195 రూపాయలు జీతం, 120 నుంచి 195. సో దట్ వాజ్ అ గుడ్ ఛాన్స్ ఫర్ మీ బికాస్ అదేంటంటే అన్ని ఊర్లు అంతా తిరిగి మహిళా మండలి అట్లా ఏర్పాటు చేసి ఒక కుట్టు మిషన్ పెట్టి మహిళలకు నేర్పించటం. నాకు ఊర్లో అంత ఇట్లాంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది నాకు ఈజీ అయింది మళ్ళీ. కానీ మైలారం నుంచి హన్మకొండకు ఒక బస్సు, హన్మకొండ నుంచి ఇంకా విలేజ్కి ఒక బస్సు, ఇలా అప్పట్లో ఒక బస్సు ఉంటే మళ్ళీ సాయంత్రం ఒకటే బస్సు ఉండేది. ఈ ప్రయాణంలో అప్పుడప్పుడు ఇంటికి రావటం లేటు, పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటారు, మా అత్తగా చూసుకునే వాళ్ళు, అప్పుడు ప్రాబ్లం అయ్యేది. మళ్ళీ ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్, ఏ పిల్లలకి అవాయిడ్ చేస్తారు ఇంట్లో అది ఇదని. సో ఆ సంఘర్షణలో అప్పుడు హన్మకొండకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్కి మా హస్బెండ్ని ఒప్పుకోకున్నా పోదామని చెప్పి, అంటే తానేంటంటే అక్కడ సక్సెస్ కాకుండా మళ్ళీ బ్యాక్ ఊర్లోకి వస్తే ఇజ్జత్ పోతుంది అనేది, ఆ ఇజ్జత్ పోతుంది అనే క్రమంలో బాగా సంఘర్షణ జరిగేది. నాకు కూడా ఐ డూ యాక్సెప్ట్, కానీ దీనికన్నా ఎవరి ఇంట్లోనైనా పనిచేసినా మంచిదే, కానీ ఈ పిల్లలకి మంచి చదువు ఇప్పించాలి, హన్మకొండలో ఉంటే చదువుకోవచ్చు అనేది ఆలోచన నాకు. హన్మకొండకు షిఫ్ట్ అవ్వగానే ఈ నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామని ఆలోచించినప్పుడు టైప్ రైటర్ ఉద్యోగం అయితే తొందరగా వస్తుంది, 6 నెలల్లో కోర్స్ అయిపోతుంది అనేసి టైప్ లోయర్ హయ్యర్ నేర్చుకొని అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా నేను ఇయర్ ఆఫ్ 90లో. సో అప్పుడు చాలా గడ్డు పరిస్థితి ఉండే, కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు ఈ కుట్టు మిషన్ నేర్చుకొని ఉన్నా కదా, సో పెట్టి కోర్సు కుట్టేదాన్ని ఇంట్లో కుట్టి రోజుకు 15-20 అట్లా కుడితే 15-20 రూపాయలు, ఒక పెట్టుకోటి కుడితే ₹1. ఓకే. అలాంటి డబ్బులతోని టైం వేస్ట్ చేయలేదు. ఐ వాంట్ టు అండర్లైన్ దిస్ పాయింట్. టైం వేస్ట్ చేయకుండానే ఉంటేనే తప్పకుండా పైకి రావటం సాధ్యమవుతుంది. టైం వేస్ట్ చేయకుండా నేను ఓపెన్ యూనివర్సిటీ BA చదువుకోవడానికి, ఈ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లో నేను నేర్చుకోవడానికి పోయిన దగ్గర పిల్లలంతా మాట్లాడుకుంటుంటే విని ఒక అప్లికేషన్ నేను కూడా తెచ్చుకొని 10th క్లాస్ అండ్ 20 years ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషన్. సో ఐ అప్లైడ్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ BA. సో 91, 92, 93 వరకు నేను ఓపెన్ యూనివర్సిటీ BA కంప్లీట్ చేశాను. ఈ ఓపెన్ యూనివర్సిటీ BA చేసేటప్పుడు కూడా DRDA నుంచి జనశిక్షణ నిలయం అని ఒక లైబ్రరీలో లైబ్రేరియన్గా పనిచేశాను వరంగల్లో. అది కూడా 120 రూపాయలు. సో ఇలా ఈ 2-3 years కుట్టు మిషన్ దాంతోనే దీంతో అట్లా చేయటం. స్పెషల్ టీచర్గా చేస్తూ ఉన్నారు, అందరితో ఆగిపోతే ఇది సరిపోతుంది నాకు అని అనుకున్నారా? ఏదే జాబ్ అయితే జాయిన్ అయినా కానీ రోజు ట్రైన్లో హన్మకొండ చౌరస్తాకి రావాలి, బస్సు ఎక్కాలి, వరంగల్కి వెళ్ళాలి, ట్రైన్ క్యాచ్ చేయాలి, ట్రైన్ దిగాలి, మళ్ళీ ఆటో తీసుకోవాలి, ఊరికి వెళ్ళాలి. అది జాబ్. ఈ రోజు ట్రైన్లో ఒక పక్కకు సీట్లో కూర్చొని బయటకు చూస్తూ ఏడ్చేదాన్ని, ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలి అర్థం కాక. ఆ ఏడ్చే క్రమంలో ట్రైన్లో ఏమైనా పని చేయాలి, 2 గంటలు అటు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు ట్రైన్లో 4 hours టైం ఉంటుంది కదా, ఈ టైంని ఎట్లా యూటిలైజ్ చేయాలి. ట్రైన్లో శారీస్ అమ్ముదామని డిసైడ్ చేసి దాదాపు 19 నెలలు నేను స్పెషల్ టీచర్గా ఉన్నంతకాలం ఈ చీరల మీద వచ్చిన డబ్బులతోనే ఫ్యామిలీని రన్ చేయటము, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అట్లా పెట్టుకుంటాం. మీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరిదైనా సలహా తీసుకునేవాళ్ళ, లేదు మీ ఓన్ డెసిషనే అలా కొంచెం డిఫరెంట్గా ఉండేదా? అసలు ఎప్పుడు సలహా ఇప్పటివరకు తీసుకోలేదండి ఎవరి దగ్గర. సలహా తీసుకునేంత దగ్గరగా ఎవరు లేరు. అది అంటే ఇప్పుడు మా హస్బెండ్ అని అంటే సలహా ఇచ్చేంత అది లేదు. అప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం స్త్రీ తగ్గి ఉండటమే భర్తకి ఇష్టం కదా. నేను BAతో ఆపేయలేదు. MA ఇంగ్లీష్ కాకతీయ యూనివర్సిటీ, MA ఇంగ్లీష్ ఫెయిల్, MA సోషియాలజీ విత్ కాకతీయ యూనివర్సిటీ. The great achievement in my life is కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2nd yearలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో
ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్ అని నా లెసన్ పెట్టారు ఇప్పుడు కాకతీయ ఎంత సూపర్ కదా అసలు. థ్యాంక్ యూ టు కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పురుషోత్తం గారు. నేను ఇక్కడ ఇండియాలో లేనప్పుడు మా హస్బెండ్కి కాల్ చేసి మేడంతో మాట్లాడాలి అర్జెంట్గా అని అంటే, లేదు మేడం మీది ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్ బుక్ చదివాను నేను, సో కంపల్సరీ మీది నాకు కావాలి అని ఆ బుక్లో నుంచి కొంత పార్ట్ తీసి ఎంకరేజ్మెంట్ కోసం పిల్లల్ని ఇన్స్పైర్ చేసే విధంగా లెసన్ పెట్టారు. ఇప్పుడు అవుట్ ఆఫ్లో ఉంటున్నారు, అక్కడ సీఈఓగా ఉన్నారు, మీ కింద దాదాపుగా 250 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. మరి మీరు ఆ స్థాయికి ఎలా ఎదిగారు? సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నప్పుడు అదే ప్రమోషన్ మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వచ్చింది. సో ఈసీ సెంటర్స్ బిల్డ్ చేసి అక్కడ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టడం అలాంటి ఉద్యోగం. అది చేస్తున్నప్పుడు నాకు ఇంకా కొంచెం టైం మిగిలేదు. నాకు ఎప్పుడు అగైన్ టైం వేస్ట్ కాకుండా ఉండడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ టైంలో చిట్స్ నడిపేదాన్ని నేను. ఆ టైంలో ఏంటంటే మా కజిన్ ఒక ఆవిడ అమెరికా నుంచి వచ్చారు. ఆవిడను చూసి ఇలా నీలాగా స్టైల్గా ఉంటేను నాకు కూడా అలా ఉండాలనిపించి సో ఆవిడని అడిగాను, అక్క నేను అమెరికాకి వస్తే సర్వైవ్ అవ్వగలనా అని. అంటే షీ సెడ్ వై నాట్ బీయింగ్ అగ్రెసివ్ ఉమెన్, నువ్వు పీజీ చదివావు అట్లా చేసుకోవచ్చు ఏం కాదు అంటే, కెన్ యూ హెల్ప్. ఎప్పుడు భయం అనిపించలేదా నేనేంటి అమెరికా వెళ్ళడం ఏంటి, నాకు అట్లీస్ట్ ఇంగ్లీష్ కూడా సరిగా రాదు, నేను అక్కడికి వెళ్ళి ఎలా చేయగలను అని ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు. ఆలోచన వస్తే అది చేయాలని ఉరకటమే, దాని వెనక ఏమవుతుంది పట్టించుకోను. సెకండరీ, అది సెకండరీ. ఏదైనా ఆలోచన వస్తే దాని గురించే నేను డే నైట్ ఎవ్రీ మినిట్ ఆలోచిస్తాను. తప్పు చేయనంత వరకు, తప్పు కానంత వరకు నీ గోల్ రీచ్ చేయడానికి నువ్వు ఏ పనైనా చేసుకొని వెళ్ళిపో. అమెరికాకి వెళ్తే మేబీ బెస్ట్ లైఫ్ ఇవ్వచ్చేమోనని గవర్నమెంట్ టీచర్ జాబు. పిల్లలు ఇద్దరు కూడా అప్పుడు 9th క్లాస్కి వచ్చారు. సో అది వచ్చేసి చాలా డేంజరస్ డెసిషన్ యాక్చువల్గా ఆ టైంలో. ఇయర్ ఆఫ్ 98లో అమెరికాకి వెళ్ళటానికి అంత మనకు మార్గం ఇప్పుడు ఉన్నంత ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అప్పుడు లేదు. ఇట్ వాజ్ వెరీ టఫ్ డెసిషన్ యాక్చువల్గా. అసలు ఏం చేద్దాం అనుకొని వెళ్ళారు మీరు అసలు అక్కడికి? యాక్చువల్గా అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాము. థియరిటికల్గా నేర్చుకుంటే చాలా వచ్చిందని అనుకుంటాం, ఏదో స్టూడెంట్స్కి తెలియాలి. థియరిటికల్గా నేర్చుకుంటే వచ్చినట్టు కాదు, ప్రాక్టికల్గా జాబ్ చేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు ఏమీ రాదు అని. సో అలా వెళ్ళి స్టార్టింగ్లో అయితే చాలా సర్వైవల్ కోసం చాలా కష్టపడ్డాను. లైక్ ఐ వర్క్డ్ యాజ్ అ బేబీ సిటర్, సేల్స్ గర్ల్, తర్వాత మూవీ టైమ్ అని ఒక క్యాసెట్ షాప్లో పనిచేశాను. తర్వాత ఒక డాక్టర్ ఇంట్లో బేబీ సిట్టర్గా, గ్యాస్ స్టేషన్లో, సాఫ్ట్వేర్ రిక్రూటర్గా, అట్లా చిన్న చిన్న పనులు చాలా చేసి లాస్ట్కి ఫస్ట్ టైం 2 years తర్వాత H1 వీసా అప్లై చేసుకొని, H1 వీసా వచ్చిన తర్వాత వర్క్ వీసాతోని స్టాంపింగ్ మెక్సికోకి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని ఇండియాకి వచ్చి, పిల్లలు ఇద్దరు అప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చారు. సో అప్పుడు బిజినెస్ చేద్దామని ఆలోచనతోని ఈ కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ అప్పుడు స్టార్ట్ చేయటం. 2001 అక్టోబర్ 26 దసరా రోజు స్టార్ట్ చేసాం. అదే కంపెనీ ఈ రోజు వరకు. లక్కీగా నాకు అప్పటికే గ్రీన్ కార్డ్ వచ్చింది. సో నేను వెళ్ళిన తర్వాత కంపెనీ పెట్టిన తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని, గ్రీన్ కార్డు మా హస్బెండ్కి పిల్లలిద్దరికి కూడా వచ్చాయి. 2003 నుంచి పిల్లలు హస్బెండ్ అక్కడికి రావటం, బ్యాక్ అండ్ ఫోర్త్. అలా వాళ్ళు అక్కడ ఇంజనీరింగ్ అక్కడ కంప్లీట్ చేసి, ఇద్దరు అమ్మాయిలు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోగానే ఎర్నింగ్స్ స్టార్ట్ కాకముందే ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాం, అరేంజ్డ్ మ్యారేజెస్. ఓకే. ఎందుకు అలా చేసామంటే, ఎర్నింగ్స్ స్టార్ట్ అయితే వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి. సో మన కమ్యూనిటీ, మన వాళ్ళు, మన ఇండియన్స్ కల్చర్ ఇది బాగా నమ్ముతాను కాబట్టి, సో పిల్లలిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు చేసి, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అమ్మాయిలు ఇద్దరు అక్కడ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తారు. మా పెద్దల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తారు, చిన్నల్లుడు వచ్చేసి డాక్టరు. అక్కడ అందరం ఒక ఇంట్లోనే ఉంటాం, ఉమ్మడి కుటుంబం. అసలు మీరు తీసుకున్న డెసిషన్సే ఇవాళ మిమ్మల్ని ఇంత మంచి స్థాయిలో ఉండేలా చేసే, అలాగే ఎంతో మందికి మీరు మీ చేతుల మీదుగా సేవ చేసే విధంగా చేశాయి. మరి ఇప్పుడున్న యువతకి అంటే తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తున్నారు. మీరు అన్నట్టు చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చిన్న వాటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా పేరెంట్స్ కూడా మాట వినకపోవడం. ఇక్కడ పేరెంట్స్ మాట వినలేదని పిల్లల్ని మాత్రమే మనం అనటానికి లేదు, పేరెంట్స్ కూడా కొంచెం ఇక్కడ మిస్టేక్ ఉంటుంది. ఏంటంటే పిల్లలు మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పిన దారిలోనే నడవాలి, మేము చెప్పిందే చదవాలనేది వాళ్ళని ఫోర్స్ చేయకుండా కొంచెం స్ట్రాంగ్గా సెల్ఫ్గా బతికేటట్టుగా. ఇంటర్మీడియట్ అప్పుడు కూడా
మరీ ఇట్లా డెలికేట్గా కాకుండా పిల్లలు డబ్బు సంపాదించి అన్ని కంఫర్ట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. అలా కాకుండా కష్టం కూడా నేర్పించాలి. నేను ఇక్కడ IIITలో ఒకసారి మాట్లాడేటప్పుడు అక్కడంతా రిచ్ పీపుల్ నెలకి 20,000 పాకెట్ మనీ ఖర్చు పెడతారట. నేను చెప్పాను, నీ దగ్గర ఒక 10,000 ఉంటే ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక గంట సేపు నిలబడి అక్కడ పిల్లలకు అవసరాలు కనుక్కొని ఒక పూట భోజనం పెట్టి ఆ సంతోషాన్ని అనుభవించండి అని చెప్పాను. ఆ పిల్లలంతా కూడా నా స్పీచ్ అయిపోయిన తర్వాత వచ్చి ఈరోజు మా కళ్ళు తెరిపించారు. 20,000 రూపాయలు మేము వట్టిగా పిజ్జాలకి వాటికి ఖర్చు పెడుతున్నాం. ఈ తర్వాత యూత్ కూడా చాలామంది నన్ను చూసిన తర్వాత ఈ NGO కార్యక్రమాలు మొదలుపెట్టారు. అది నన్ను గర్వంగా చెప్పగలను. చాలామంది కూడా అనాథ హోమ్లోకి వెళ్ళటము, ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని చదివించటము. నేను వేరే ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు, రేడియో ఇంటర్వ్యూస్ అలా ఇచ్చేటప్పుడు వేరే స్టేట్స్ నుంచి కూడా, ఆస్ట్రేలియా, సింగపూర్ అలాంటి ప్లేసెస్ నుంచి కూడా కాల్ చేసి మిమ్మల్ని చూసిన తర్వాత మేము ఇలా చేసాము, 9 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాము, 11 మంది పిల్లల్ని చేసుకున్నాము, చదివిస్తున్నాము, వెళ్తున్నాము. చాలామంది కూడా మారారు. సో ఇది మార్పు సహజమే. సో నేను మార్పు కోసం పనిచేద్దామని అనుకుంటున్నాను. అది ఏదన్నా కానీ దీని వెనుక ఎలాంటి లాభాపేక్ష లేదు. సో దట్స్ వాట్ ఐ స్టార్టెడ్ మై జర్నీ 2009 నుంచి ఇప్పటి వరకు. భగవంతుని దయ వల్ల అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు. గవర్నమెంట్ కానీ, నాన్ గవర్నమెంట్ కానీ, ఆఫీసర్స్ కానీ, NGOs కానీ. నేను అమెరికాలో మొన్నటి వరకు నాటాలో ఉమెన్ చైర్పర్సన్గా ఉంటే గత 5 సంవత్సరాలు, ఇప్పుడు టాటాలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాను. అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా సాధారణంగా నన్ను ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు. సో ఎక్కడైనా కూడా చేసే పనిలో నిజాయితీ ఉన్నది కాబట్టి నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. ఈ శక్తిని ఇట్లనే భగవంతుడిస్తే కంటిన్యూ చేసి యూత్కి ఇన్స్పిరేషనల్గా ఉండటానికి, తర్వాత ఈ అనాథ పిల్లలకు ఏదో ఒక ఆధారం చూపెట్టాను. ఈ రెండింటి కోసం ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వాళ్ళకి మీరిచ్చే సలహాలు, 3 పదాలు చెప్తా. సో యూత్ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. వాళ్ళు అనుకుంటేనే చాలు. ఓకే, వాళ్ళకి ఇంకా పవర్స్ ఎక్కువ ఉంటాయి, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర విల్ పవర్ స్ట్రాంగ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో డెఫినెట్గా వీళ్ళు అనుకుంటే అవుతుంది. పేదవాళ్ళైతే డెఫినెట్గా పేదరికాన్ని జయించాలి. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, చనిపోవడం మన తప్పు. అంటే మన చేతిలో ఉన్నదాన్ని మార్చలేకపోతే మన తప్పు. ఓకే, నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఒక 3 పదాలు చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు HM టీవీకి. ఫస్ట్ వర్డ్ నేను నమ్మేది నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతామో అక్కడే లైఫ్ ఆగిపోతుంది. నెలకు 10,000 జీతం వస్తుంది, ఇంట్లో 4 ప్లాస్టిక్ డబ్బాలు, సోఫా ఉంది, సారిపోతుంది, టీవీ, ఆహా ఇనఫ్ అనుకుంటే ఇనఫ్ కదా. అక్కడ కాంప్రమైజ్ అయిపోతే అక్కడే ఉండిపోతాం. అది కాదు జీవితం. ఇంతకన్నా 10 అంతలు సంపాదించాలి, 10 మంది నా మాట వినాలి, 100 మంది నేను చెప్పినట్టు వినాలి అనే గోల్ పెట్టుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. కష్టపడాలని అనుకుంటే డబ్బులు లేవు కదా వ్యాపారం చేయడానికి అని అంటారు స్త్రీలు, ఇళ్ళలో ఉండేటోళ్ళు. టీవీలు చూస్తారు, బ్యాడ్, వెరీ బ్యాడ్. గంటలు టీవీలు చూసి టీవీలలో విలనిజాన్ని అలవాటు చేసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. తప్పు. టైం వేస్ట్ చేయదు. ఇంట్లో ఉండి కూడా డబ్బులు సంపాదించవచ్చు. 10,000 రూపాయలు ఉంటే వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ఒక బ్లౌజ్ కుడితే 5,000 రూపాయలు. తప్పు కాదు పని చేసుకుంటే. ఆధారపడితే తప్పు. ఎవరి మీద నన్ను ఆధారపడి భర్త కానీ, నాన్న కానీ, ఎవరు కానీ, స్త్రీలు అయితే అసలు డిపెండెన్సీ అనేది ఉండొద్దు. దట్స్ వాట్ కేసీఆర్ గారితో మాట్లాడే అవకాశం ఒకసారి దొరికినప్పుడు సార్తో అదే అన్న, ఆడవాళ్ళంతా కూడా సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్లాలంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉండాలండి. దానికోసం మీరు మేనిఫెస్టోలో ఏదైనా పెట్టండి. సో సార్ అన్నారు, జ్యోతిరెడ్డి గారు మీరు చెప్పండి, మన తెలంగాణలో భర్త ఎవరికైనా భార్యకు అడగకుండా పనిచేస్తాడా అని అంటే నేను అన్నా, సార్ నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్తారు, కాదు నిర్ణయం తీసుకునే ముందు అడిగేటట్టు ఉండాలి అని అంటే స్త్రీలు సంపాదించాలి. సో స్త్రీలు సంపాదించాలి, ఖాళీగా ఉండొద్దు. వేరే దేశాల్లాగా మన దేశం కూడా అభివృద్ధి చెందాలంటే 130 కోట్ల మందికి తప్పకుండా పని ఉంటుంది కల్పించుకుంటే. నువ్వు వద్దు అనుకుంటే దొరకదు కదా. అయితే చిన్న పనైనా పెద్ద పనైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్, దీనికి సంబంధించి ఆలోచించి ఏ పనైనా చేయొచ్చు, డబ్బులు సంపాదించాలి. స్త్రీకి స్వేచ్ఛ అవసరం ఆర్థికంగా, అప్పుడే సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు, పిల్లలు కూడా చెప్పినట్టు వింటారు. అండ్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్. స్త్రీకి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం, చదువుకోవాలి కంపల్సరీ. పిల్లల విషయంలో కానీ సమాజంలో కానీ రెస్పెక్ట్ ఉండాలంటే ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆ శక్తి నీకు ఉంటే ఏ శక్తి ఆపలేదు. చివరిగా నేను చెప్పే మాట ఇది ఇంటర్వ్యూలో. అండ్ థ్యాంక్ యూ టు HM టీవీ. అండ్ ఇది చాలా సదవకాశం నాకు. విజేతగా మీరు ఈరోజు నన్ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఇంకా ఎంతోమంది పేదలకు, వికలాంగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఇంకా చాలామంది వాళ్ళకి చేయాలని కూడా దేవుడు మీకు మంచి ఆయుష్ ఇవ్వాలని HM టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.